హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హేమస్ వ్లాగ్స్. సండే ఆఫ్టర్నూన్ తిరువాతన్నం చేస్తున్నాను. ఈ తిరువాతన్నం ఏ కర్రీలోకైనా సెట్ అవుతుంది. అసలు ఇంట్లో వెజిటేబుల్స్ ఏం లేనప్పుడు కూడా జస్ట్ ఈ తిరువాతన్నం చేసుకొని తినచ్చు. ఫస్ట్ అయితే ఆనియన్స్, పచ్చిమిర్చి, టమాటోస్ కట్ చేసుకున్నా. ఆనియన్ ఒకటి పెద్దది తీసుకొని కట్ చేసుకున్నాను. పచ్చిమిర్చి ఒక 5 to 6 తీసుకున్నాను. టమాటోస్ 2 తీసుకున్నాను. నేను చూపిస్తున్న విధంగా కట్ చేసుకోవాలి. ఆ తర్వాత పాన్ లో సరిపడినంత ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆనియన్స్ యాడ్ చేసుకున్నాను. ఆనియన్స్, పచ్చిమిర్చి యాడ్ చేసుకున్నాను. తర్వాత కరివేపాకు యాడ్ చేసుకున్నాను, ఒక 2 రెమ్మలు. బాగా మిక్స్ చేసి ఆనియన్స్ గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చిన తర్వాత మనం కట్ చేసుకున్న టమాటాస్ యాడ్ చేశాను. అవి కూడా బాగా మగ్గి ఆయిల్ పైకి వచ్చే వరకు మనం మూత పెట్టుకొని మగ్గించుకోవాలి. ఇలా చూడండి, ఆయిల్ బయటకు వచ్చింది కదా, అప్పుడు మనము అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక 1 టేబుల్ స్పూన్ యాడ్ చేస్తే సరిపోతుంది. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత మళ్ళీ ఒకసారి మిక్స్ చేసుకొని ఆయిల్ బయటకు వచ్చే వరకు పెట్టుకోవాలి. ఆయిల్ బయటకు వచ్చిన తర్వాత ధనియాల పొడి 1 టేబుల్ స్పూన్, కారం 1 టేబుల్ స్పూన్ యాడ్ చేసుకొని ఒకసారి మిక్స్ చేసుకోండి. ఆ తర్వాత నేను 5 గ్లాసెస్ ఆఫ్ బియ్యం తీసుకున్నాను. 5 గ్లాసెస్ ఆఫ్ బియ్యానికి 10 గ్లాసెస్ ఆఫ్ వాటర్ పోసుకున్నాను. వాటర్ పోసుకొని సరిపోయేంత ఉప్పు వేసుకోండి. మూత పెట్టి మరగనివ్వండి వాటర్ని. ఇప్పుడు వాటర్ అన్ని మరిగిన తర్వాత ఉప్పు సరిపోయిందో లేదో చూసుకొని మనం నానబెట్టిన బియ్యం యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని కొద్దిసేపు మూత పెట్టుకొని, మరి సిమ్ కాదు, హై ఫ్లేమ్ కాదు, మీడియం ఫ్లేమ్లో మూత పెట్టి ఉడకనివ్వండి. మధ్య మధ్యలో కలుపుతూ ఉండండి. ఇంకా మన తిరువాతన్నం అయితే రెడీ అయిపోయింది. లాస్ట్లో కొంచెం కొత్తిమీర గార్నిష్ యాడ్ చేసి ఒక 5 minutes మూత పెట్టాను. 5 minutes తర్వాత మూత తీసి చూస్తే మన తిరువాతన్నం రెడీ. చాలా బాగుంటుంది. వేడి వేడిగా ఉత్త రైస్ అయినా తినచ్చు, అంత టేస్టీగా ఉంటుంది. ఈరోజు చికెన్ కర్రీ చేశాను కదా, వేడి వేడిగా తిరువాతన్నము చికెన్ కర్రీ టేస్ట్ అయితే అదిరిపోయింది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఇట్లా. Bye guys, stay safe, be happy.